ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాలు అంటే 2014 ఎలక్షన్స్ ముందు ఒక 2 నెలల ముందు నూజివీడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అప్పుడున్న పరిస్థితి ఏంటో మీరు అందరికీ కూడా తెలుసు. అప్పుడు ఇన్ఛార్జి కూడా నేను వచ్చేసరికి ఇన్ఛార్జి కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఆ రోజు వచ్చిన రామకోట గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన 2 సంవత్సరాల లోపే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ఇంకో పార్టీలోకి మారిపోవడం కూడా జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను 2014లో ఓడిపోయినప్పటి నుంచి మరి ఇదే విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు గతంలో ఈనాడు కూడా మరి ఇలాంటి ఆఫీసు మీరు చూసే ఉంటారు, ఎక్కడ నాకు తెలిసి లేదు. కానీ ఇక్కడ ఈ ఆఫీసు బిల్డింగ్ కట్టించడం కానివ్వండి, ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే మరి ఏవి పేర్పించిందో అవన్నీ కూడా ఎక్కడ ఆపకుండా ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా ఈ ఆఫీసులో జరిగింది. అయితే మళ్ళా 2019 వచ్చేసరికి మరి ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాలు కంటిన్యూగా 2024 ఇప్పుడు రేపు ఎలక్షన్కు అంటే ప్రిపేర్ అవుతుండగా ఈ మధ్యకాలంలో కొంతమంది మరి ఇక్కడ సీట్ ఆశించి రావటం, మరి దానికి తోడుగా ఆయన ఇంతవరకు ఏమీ నాకు తెలిసినంత వరకు ఇవాళ వరకు కూడా ఆయన మరి తెలుగుదేశం కండం అయితే కప్పుకోవాలా, ఏది అఫీషియల్గా పార్టీ అనౌన్స్ చేయాల. కానీ ఇవాళ ఆయన్ని మరి ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారని చెప్పేసి ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు సెల్లు పెట్టడం జరిగింది. మరి ఆ పదవికి ముందుగా నేను రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాలు నన్ను ఆదరించినటువంటి అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, కానీ ఇలాంటి కార్యక్రమంలో ఒకటే మేము అడుగుతున్నాం, ఏదైనా ఒక జడ్జిమెంట్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా ఒక ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఆ జడ్జి అడుగుతాడంట, అరే బాబు నీకు ఆఖరి కోరిక ఏదన్నా ఉందేమో అని అడుగుతారంట. అది కూడా అడగకుండా మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా గతంలో నాకు సీట్ ఇప్పించి ఇవాళ సీట్ లేకుండా పోరాడి కూడా కొంతమంది కారణమైనటువంటి వాళ్ళలో యనమల రామకృష్ణ గారికి, వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మరి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు మీ పార్టీకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వాళ్ళకి అందరికీ కూడా మరి భరోసాగా నేను ఇక్కడ మరి ఉండాలి కాబట్టి ఆ నిర్ణయం కూడా త్వరలో తీసుకుని మీ ద్వారా తెలియజేస్తాను. వాస్తవంగా వైసీపీలోకి కానివ్వండి, ఇంకో పార్టీలోకి కానివ్వండి, ఇంకోటన్నా కానివ్వండి, పార్టీలు నేనేది మీకు పార్టీలు ఇప్పుడు వైసీపీలోకి నేను జాయిన్ అయినట్టు ఎవరన్నా కానీ మేము చెప్పామా? అవి మీ మీడియా వాళ్ళ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏమంటే జాయిన్ అయ్యాడు లేకుంటే ఆయన కలిశాడు అని చెప్పేసి రాస్తున్నారు. కలవనాటికి ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే అనేక సమస్యల మీద కలవచ్చు,
లేదు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కలవడానికి వెళ్ళాను నేను. దాని మీద చెప్పాను నేను నిన్న క్లారిటీగా కూడా. కలిసానండి, సీఎం గారిని కలిశాను, కొన్ని విషయాలు మాట్లాడాం. త్వరలో కూడా అది కూడా మీకు తెలియజేస్తాను. ఆ నిర్ణయం అంతా కూడా త్వరలో మా కార్యకర్తల అభిమానం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము నడుస్తాం. ఆ ఊహాగానాలన్నీ చెప్పేది ఎవరు స్వామి? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మీరు అడిగితే చెప్పేవాడినప్పుడు మీరు అన్ని వేసేసేసి ఇప్పుడు నన్ను అడిగితే ఏం ఉపయోగం? సార్ అన్ని క్లారిటీ ఇస్తాం. నేను అదే చెప్పేది, కంపల్సరీగా క్లారిటీ వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. అది కూడా త్వరలో చెప్తాను. ఇప్పుడు మీరు రాజకీయం ఎక్కడి నుంచే చేశారు 10 సంవత్సరాలు బట్టి, నెక్స్ట్ కూడా ఇక్కడే ఉండి చేద్దాం అనుకుంటున్నారా? స్థానం మారుద్దాం అనుకుంటున్నారా? అదే కొద్దిగా మేము కూడా ఆలోచనలో పడ్డాము. తప్పనిసరిగా అదే నేను చెప్పేది మీకు. 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుంది, గ్యారంటీగా చెప్తాం. అందులో భయపడేది ఏముంది? అందులో మా భవిష్యత్తు, మా కార్యకర్తల భవిష్యత్తు అందరినీ కూడా కంపల్సరీగా ఇందులో తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ పార్టీలో మరి ఎటువంటి దీక్షతో పనిచేసాను అందరికీ కూడా తెలుసు. పార్టీ పూర్తిగా పోయినటువంటి పార్టీ చిన్నబంధమైంది 2014 నేను వచ్చేసరికి. అలాంటి పార్టీని మొన్న కరోనా టైంలో కూడా ఆఫీసులు ఎవరో అందరూ మూసేసారు. స్టేట్ ఆఫీస్ కూడా తెలుగుదేశం ఆఫీస్ మూసేస్తే నూజివీడు తెలుగుదేశం ఆఫీసు ఇవాళ తెలుగుదేశం సీట్ల గురించి దేనికి వచ్చారు వీళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ మీరు సర్వేలు తెప్పించుకోండి. సర్వేలో 92% నిన్న చేసిన దాంట్లో 92% నొక్కారంటే వాళ్ళ కన్ను కనపడలేదా? అసలు ఏం చేశారు తప్పు అని చెప్పలేకపోయారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు అడిగాను, అచ్చెన్నాయుడిని అడిగాను, రామకృష్ణ మేము నూజివీడు నియోజకవర్గంలో ఏం పని చేయలేదు, మా దాని వల్ల నీకు ఏం తప్పు జరిగింది, ఎక్కడైనా సమస్య ఏదన్నా ఉందా? ఏ ఒక్క సమస్య కూడా లేదు, నువ్వు బాగా చేసావని బాబుగానే ఒప్పుకున్నాడు. సార్, అన్యాయాన్ని ఎదిరించే నాయకులుగా మీరు ఈ అంశం మీద ఏమైనా పోరాడతారా భవిష్యత్తులో? ఏది ఈ అంశాలు పోరాడడానికే కదా ఇప్పుడు సిద్ధమైంది. అందుకనే కదా ఓటు కూడా తీసేస్తున్నాం. గ్యారంటీగా పోరాడతాం. గ్యారంటీగా ఎవరైతే నన్ను ఇంతవరకు వాడుకొని ఈ రకంగా బయటికి గెంటేశారో వాళ్ళంతా కూడా చూస్తారు, ఆ పార్టీ సంగతి కూడా చూస్తారు. అమ్ముకున్నారో సంచులు మోసుకున్నారో అనేది నేను చూడదని ఎక్కడ చేస్తాను. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి. 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడి పని చేస్తున్నాడు అతను కరెక్టా? ఇవాడికి వాళ్ళు తీసుకొచ్చిన ఇక్కడ పెట్టినాడు కరెక్టా? మీరు చెప్పండి. ఈ సీటు కావాలని చెప్పేసి ఏం జరిగిందనేది మీకేం తెలుసు ఎక్కువగా. ఏ పిలిపించాను నేను 10 సార్లు అడిగితే 10 రోజులు అడిగాను, 10 సార్లు అడిగాను, ఫోన్ చేసి చెప్పాను. ఒక రోజు పిలిచి ఏమంటే వెంకటేశ్వర గారు కొద్దిగా అనివార్య కారణాల వల్ల మిమ్మల్ని మారుస్తున్నాను అన్నాడు. ఆ అనివార్య కారణాలు నేను అప్పటికి అడిగాను, బీజేపీ ఏమైనా ఎలక్షన్లో పోతుందా, లేకుంటే మన జనసేనకి ఏమైనా పోతుందా? పోతే నాకు తప్పలేదండి, వాళ్ళతో పాటు నేను ఒప్పుకుంటాను. ఇవాళ సేమ్ కమ్యూనిటీ, అదే కమ్యూనిటీ అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. తీసుకొచ్చిన వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కానీ పార్టీ ఆఫీస్లో మాట్లాడు కానీ ఇదిగో నన్ను హైకమాండ్ నన్ను పంపించింది అని చెప్పి కానీ వచ్చారా? మండల ప్రెసిడెంట్ దగ్గర రావడం, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు గన్ని వీరాంజనేయులు, ఆయన డైరెక్ట్గా చేస్తాడు. అంటే లోకేష్ బాబు చెప్పాడు వాళ్ళతోనే మాట్లాడుకోమని. ఏ కారణం ఏంటంటే అసలు ఏ కారణం అసలు ఉంటేగా ఇక్కడ అసలు దేన్ని తప్పించారో చెప్పండి. ఎవడన్నా అడగండి, ఒకడన్నా చెప్పగలిగాడేమో. మీరు అడగండి. జిల్లా ప్రెసిడెంట్ అడిగాను, ఎందుకు తీసారు చెప్పండి, నాకేం తెలుసుకోవాలి అంటాడు. స్టేట్ ప్రెసిడెంట్ అడిగితే అన్న అనివార్య కారణం. ఏ కారణం? అనివార్య కారణాలు అంటే అనేకమైన ఉంటాయి. ఇదిగో ఈ పార్టీలో ఇలాగ ఇవ్వాల్సి వచ్చింది, లేదు అనివార్య కారణాల వల్ల నువ్వు వైసీపీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, అదే అనివార్య కారణమా? వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, నిన్నటిదాకా మన మీద ఎక్కేరాడు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, అదే అనివార్య కారణం అంటే నువ్వు చేయాల్సింది అదేనా? పైగా ఇంకొక విషయం, 2014 నుంచి కూడా 19 ఇక్కడ బహిరంగ సభ జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం 2019 ఓడిపోయిన తర్వాత
నూజివీడులో బ్రహ్మాండమైన సెంటర్లో బ్రహ్మాండంగా బహిరంగ సభ అయితే మీ కాబోయే ఎమ్మెల్యే ముద్రపైన వెంకటేశ్వరం అని చెప్పాడా చెప్పలేదా? మీడియా సాక్షి వీడియో. ఆ తర్వాత పత్తిపల్లి పుల్లారావు గారి జోరు పెద్దాపురం 17/2/2023 ఉదయం 10ంటికి ఎక్కడ పెద్దాపురం దగ్గర పత్తిపాటి పుల్లారావు ఫోన్ చేసి వెంకటేశ్వరం ఎక్కడున్నావు అంటే నేను నూజివీడులో ఉన్నా అన్నాను. రేపు పొద్దున 10ంటికల్లా నువ్వు పెద్ద ఆయన పిలుస్తున్నావు రాగలవు అన్నాడు. సరే ఆయన ఏదైనా పిలిచారా పెద్ద అంటే కానీ వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత బస్సులో పిలిచి నీ సీట్ కన్ఫర్మ్ చేస్తున్నావు, నువ్వు జాగ్రత్తగా కవర్ చేసుకుని అందరితో కూడా ప్రమాణం చేయి, నువ్వు గెలుస్తున్నావు, నేను అంతా బాగుంది అని చెప్పాడు. మా పార్టీలో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏదైతే చెబుతారో అది చేయరు. ఇప్పుడు నాకు ఉదాహరణకి నన్ను తీసేనని నేను ఒక బీసీని, ఆ రోజు కష్టకాలంలో ఎవడెక్కడ పోటీ చేయనప్పుడు నన్ను పిలిచి యనమల రామకృష్ణ గారు నూజివీడు పోటీ చేయమని నన్ను నా ఇంటికి కబురు చేసి సీట్ ఇచ్చారు. నేను వెళ్ళి అడగల సీటు, ఆయన కబురు చేస్తేనే వెళ్ళా. ఇవాళ ఎందుకు తీసేశారని చెప్పడానికి ఎవరు రావట్లేదు ముందు. అందుకనే పుట్టగతులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది ఈ పార్టీకి. ఓకే సార్, ఓకే.